Hi friends, hi everyone, welcome to our channel BA Civil Engineer. సో చాలా రోజుల తర్వాత వీఆర్ గోయింగ్ టు డూ ఏ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మెయిన్గా ఫోర్స్ రాక్ కంపెనీకి సంబంధించినటువంటి బ్రష్ బాండ్ అనే ప్రోడక్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రష్ బాండ్ అన్న ప్రోడక్ట్ ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ హై పెర్ఫార్మెన్స్ ఎలాస్టోమెరిక్ సిమెంటీషియస్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ మాట. సో మనం ఇక్కడ ఈ బ్రష్ బాండ్ యూజ్ చేసి అప్లై చేసేది నథింగ్ బట్ ఏ సిమెంటీషియస్ కోటింగ్, సింప్లీ సేయింగ్. సో హై పెర్ఫార్మెన్స్ ఎలాస్టోమెరిక్ సిమెంట్, ఎలాస్టిక్ ప్రాపర్టీస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండి, సో ఎలాస్టోమెరిక్ సిమెంటీషియస్ కాంపౌండ్. సో ఇది మనం ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నాం. సో ఈ కాంపౌండ్ యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్గా ఎక్కడ వీటిని యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రూఫింగ్. మనకి ఎక్కడైనా స్లాబ్ లీకేజెస్ అది ఉన్నప్పుడు వాటర్ ప్రూఫింగ్ దగ్గర మనం ఇది మెయిన్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టు ప్రొటెక్ట్ ఆర్సీసీ ఫ్రమ్ క్లోరైడ్ అటాక్స్ అన్న ఉంటాయి. మనకి చాలా మంది తెలిసే ఉంటుంది. క్లోరైడ్ అటాక్ అంటాం, అలాగే సల్ఫేట్ అటాక్ అంటాం. ఓకే, సో ఈ క్లోరైడ్ అండ్ సల్ఫేట్ అటాక్స్ ఎక్కువ ఉన్న దగ్గర మనం ఇవి చేయొచ్చు. అలాగే యాసిడ్ ప్రోన్ ఏరియాస్, యాసిడ్ ఎక్స్పోజర్ అన్నది ఆర్సీసీకి ఎక్కువ ఉన్నప్పుడు యాసిడ్ ప్రోన్ ఏరియాస్లో మనం ఇది యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మోర్ ఎక్స్పోజర్ ఫ్రమ్ వాటర్ ప్రోన్ ఏరియాస్ అంటే ఎక్కువ రెయిన్ఫాల్ అది ఉందనుకోండి, వాటర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, వాటర్ ప్రోన్ ఏరియాస్లో కూడా యూజ్ చేయొచ్చు. సో మెయిన్గా ఇందులో చూసినట్లయితే ఈ కాంపౌండ్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ కాంక్రీట్ సర్ఫేసెస్ మీద మనం దీన్ని అప్లై చేయొచ్చు. అదేవిధంగా మళ్ళీ ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చు ఈ కాంపౌండ్స్ని. సో ఈ బ్రష్ బాండ్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు ఆన్ బ్రిక్ మ్యాసనరీ మీద మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇటుక గోడలు ఏవైతే ఉంటాయో వాటి మీద యూజ్ చేయొచ్చు. కాంక్రీట్ సర్ఫేసెస్ అంటే స్లాబ్స్ అవి ఉంటాయి కదా, బిల్డింగ్ స్లాబ్స్ మీద మనం యూజ్ చేయొచ్చు. బ్రిక్ మ్యాసనరీ అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే వాల్స్కి వాటర్ లీకేజ్ అన్న ప్రాబ్లం ఉంటుంది. సో ఇన్ దోస్ కేసెస్ వీ కెన్ యూజ్ దిస్ బ్రష్ బాండ్ అనమాట. ఓకే, ఈ బ్రష్ బాండ్ మనం యూజ్ చేసి ఆ మాయిశ్చర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకెక్కడ యూజ్ చేయొచ్చు అంటే సో న్యూ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాటికి మనం వాటర్ ప్రూఫ్ కోటింగ్ కోసం కూడా ఈ బ్రష్ బాండ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఆ న్యూ స్ట్రక్చర్స్కి న్యూ సర్ఫేస్ మీద కూడా మనం యూజ్ చేయొచ్చు. అలాగే మెయిన్గా వాటర్ ట్యాంక్స్లో కూడా మనం లీకేజెస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అలాగే డ్రైనేజ్ కల్వర్ట్స్ ఉంటాయి కదా, సో ఈ కల్వర్ట్స్ యొక్క బేస్మెంట్స్లో లీకేజెస్ని అవాయిడ్ చేయడానికి, టు అవాయిడ్ లీకేజ్. ఓకే, వీటికి కూడా మనం యూజ్ చేయొచ్చు. వాటర్ ట్యాంక్స్లో యూజ్ చేయొచ్చు. ఈ కాంపోజిషన్ బ్రష్ బాండ్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ బ్రష్ బాండ్ యొక్క కాంపోజిషన్ కనుక మనకి ఏ విధంగా దొరుకుతుంది అంటే, సో మనకి ఇందులో ఒక 2 పార్ట్స్ కింద ఇది దొరుకుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్ పౌడర్, ఇది ఫస్ట్ది. సెకండ్ వన్ వచ్చేసరికి బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్ లిక్విడ్
అక్రైలిక్ ఎమల్షన్ అంటే ఇది ఒక పెయింట్ లాంటిది అనమాట. సో ఈ లిక్విడ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ లిక్విడ్ మెటీరియల్ అండ్ దిస్ ఈజ్ ఏ పౌడర్ మెటీరియల్. మీరు అదే ఇమేజ్లో చూసినట్లయితే మీకు ఇమేజ్లో కూడా అదే ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ ద లిక్విడ్ అండ్ దిస్ ఈజ్ ద పౌడర్ ఫామ్. బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్, దిస్ ఈజ్ పౌడర్, ఇది పౌడర్ అనమాట. ఈ కంటైనర్లో మనకి ఇలాగ లిక్విడ్ ఇస్తారు. సో ఈ లిక్విడ్, ఈ కంటైనర్లో ఇచ్చిన లిక్విడ్, ఈ పౌడర్, ఈ రెండు ప్రొడక్ట్స్ కింద ఇది మనకి వస్తుంది. ఈ రెండు కలిపి యూజ్ చేయాలి. మనం ఫీల్డ్లో యూజ్ చేసినప్పుడు ఈ రెండు క్లబ్ చేసుకుని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఏంటి, మనకున్న మేజర్ స్టెప్ ఏంటంటే ఇందులో ఈ రెండు కాంపౌండ్స్ని మనం వాటర్తో యాడ్ చేయాలి. వాటర్ టు బి యాడెడ్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీ. అది కూడా మనకి స్పెసిఫైడ్ క్వాంటిటీ, రిక్వైర్డ్ కూడా కాదు, స్పెసిఫైడ్ క్వాంటిటీ. అంటే మనకి ఎంత ఇచ్చారో అంత క్వాంటిటీయే వాటర్ యాడ్ చేయాలి. మనకి ఇష్టం వచ్చినంత యాడ్ చేయకూడదు. ఓకేనా? సో ఇందులో మీరు చూసినట్లయితే మిక్సింగ్ వచ్చేసరికి మనకి రెండు రకాలుగా ఉంటాయి ఇవి అవైలబిలిటీ అన్నది. 15 kg పౌడర్, ఆర్ఎఫ్ఎక్స్ పౌడర్, అదేవిధంగా 5.088 kg ఇది లిక్విడ్ అనమాట. 5 లీటర్స్ టిన్లో వస్తుంది దగ్గర 5.08 kg. దానికి మనం ఈ 15 kg బ్యాగ్ కనుక మనం తీసుకుని 5 లీటర్స్ కనుక తీసుకుని ఉంటే దీనికి మనం వాటర్ ఎంత యాడ్ చేయాలంటే 3 లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి. ఓకే, సో ఇది మనకి అరౌండ్ 3 లీటర్స్ చెప్పుకున్నాం కదా. సో 15 kg ప్యాకింగ్ మనం తీసుకున్నట్లయితే దానికి ఒక 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇంకొక ప్యాకింగ్ కూడా ఉంది. అదేంటంటే 5 kg ప్యాకింగ్ అన్నమాట. 5 kgs పౌడర్ ప్లస్ 1.71 kg లిక్విడ్ అన్నమాట. సో ఈ పౌచ్ వచ్చేసరికి ఇది స్మాలర్ పౌచ్, కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇది 4 to 4.5 స్క్వేర్ మీటర్స్, 4 నుంచి 4.5 స్క్వేర్ మీటర్స్ వరకు అప్లికేషన్కి ఇది పనిచేస్తుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఈ 15 kg ప్లస్ 5.088 kg లిక్విడ్ ఇది చెప్పాను కదా ఇందాక. సో ఇదైతే మనకి అరౌండ్ 12 to 14 స్క్వేర్ మీటర్స్ అప్లికేషన్ వరకు వస్తుందన్నమాట. అంటే పెద్ద పెద్ద ఏరియాస్ ఉన్నాయి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్ తీసుకున్నారనుకోండి, బెడ్రూమ్లో మీ బెడ్రూమ్లో లీకేజ్ వస్తుంది అనుకుందాం. ఒక 12 అడుగులు ఉంటే దగ్గర 4 మీటర్స్, 12/12 అంటే 4 into 4 అంటే 16 స్క్వేర్ మీటర్స్, అరౌండ్ 15 నుంచి 16 స్క్వేర్ మీటర్స్ ఉండొచ్చు. సో అంటే ఒక రూమ్కి సుమారు ఒక బ్యాగ్ అంటే ఇది 15 kgsది ఒక రూమ్కి వస్తుంది అనమాట. 12x12 రూమ్ అని అనుకుంటే మనం సుమారుగా ఒక రూమ్కి వస్తుంది. అంటే ఇప్పుడు 2-3 రూమ్స్ ఉన్నాయి. మనం జనరల్గా మేమైతే ఇది ఒక నాడు నేడు స్కూల్లో యూజ్ చేసాము. సో ఆ స్కూల్లో 2 రూమ్స్ ఉన్నాయి, ఒక హాల్ ఉందన్నమాట. దగ్గర 2 రూమ్లు అంటే 6 to 12 మీటర్స్ ఇంటూ ఇదేమో 6 + 5 6 7.5 డైరెక్ట్గా. ఇది డైమెన్షన్స్ దగ్గర ఆ 2 రూములకి ఉన్న డైమెన్షన్స్ ఇవ్వమాట. అంటే 6 మీటర్స్ రూమ్ సైజ్ అది. సో 6 అంటే 12 into 7.5 కదా, అంటే దగ్గర 90 స్క్వేర్ మీటర్స్ వచ్చింది మాకు ఈ ఏరియా. సో ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే 90 స్క్వేర్ మీటర్స్ బై 12 అంటే 90 డివైడెడ్ బై 12 తీసుకుంటే మనకి సుమారు 7.5 బ్యాగ్స్ ఇవి అవసరమైనమాట. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని మనం మెటీరియల్ తెప్పించుకోవాలి ఎప్పుడైనా మనం ఈ రిపేర్స్ అది చేయాలన్నప్పుడు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ వాడడానికి అందరూ కూడా
మెయిన్ ఎక్కడ భయపడిపోతారంటే కాస్ట్ దగ్గర భయపడిపోతుంటారు. ఎందుకంటే ఒక రూమ్‌కి వస్తది ఇది. దగ్గర దగ్గర 12 స్క్వేర్ మీటర్స్ అంటే నియర్లీ 1 రూమ్‌కొస్తది. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 3000 రూపీస్ ఉంటుంది. మినిమమ్‌లో మినిమమ్. సో, 3000 రూపీస్ స్పెండ్ చేసి ఒక రూమ్‌కి చేయాలి. సో, దగ్గర దగ్గర ఒక స్కూల్‌కైతే దగ్గర దగ్గర 7 బ్యాగ్స్ పడుతున్నాయి. అంటే 7 అంటే 8 అనుకోండి పోనీ 8 ఇంటూ 3000 అంటే 24,000 రూపీస్. 24,000 రూపీస్ మనకి కావాలి ఈ అప్లికేషన్. ఈ మెటీరియల్‌కి మనకి అయ్యే ఖర్చిది. సో, ఈ రేట్ చూసి చాలామంది భయపడిపోతారు. కానీ ఎఫెక్టివ్‌నెస్ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ 100% ఎఫెక్టివ్. అయితే అప్లికేషన్ ఎలా చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ అలాగే మిక్సింగ్ ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇది. ఈ 2 స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇలాంటి కాస్ట్‌లీ మెటీరియల్ మనం వాడుతున్నాం అన్నప్పుడు అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మిక్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇది మనం అప్లికేషన్ గాని, మిక్సింగ్ గాని చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ప్రికాషనరీ మెజర్స్ మనం ఫాలో అవుతూనే చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. సో, ఏంటంటే సో, ఇంకొక ప్రికాషనరీ మెజర్ మనం ఇది చేసినప్పుడు ఏంటంటే ప్రీ క్లీనింగ్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ అప్లికేషన్. మనం ఎక్కడైతే ఈ బ్రష్ బాండ్‌ని అప్లై చేయాలనుకుంటామో ఆ సర్ఫేస్‌ని కంప్లీట్‌గా వి హావ్ టు క్లీన్ అండ్ ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డర్ట్ అండ్ డస్ట్. డస్ట్ గానీ, మట్టి గానీ ఏమీ లేకుండా మనం చూసుకోవాలి. బిఫోర్ వి అప్లై దిస్ బ్రష్ బాండ్. బ్రష్ బాండ్ పెయింట్ అప్లై చేయకముందు ఈ ప్రికాషన్ కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సెకండ్ కోటింగ్ టు బి అప్లైడ్ ఆఫ్టర్ డ్రైయింగ్ ఆఫ్ ఫస్ట్ లేయర్ ఓన్లీ. ఫస్ట్ లేయర్ డ్రై అవ్వకుండా సెకండ్ లేయర్ అన్నది అప్లై చేయకూడదు. అదొకటి మనం కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వాటర్ క్వాంటిటీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని అప్లికేషన్ గురించి కూడా ఏ విధంగా అప్లై చేసాం మేము అన్నది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో కూడా ఉంది. హౌ ఇట్ ఈస్ డన్ అని. సో, ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. సో, ఈ నైటో బాండ్ ఎస్బిఆర్ చెప్పాం కదా, ఎస్బిఆర్ లాటెక్స్ అంటారు. సో, ఇది ఏంటంటే మెయిన్ పర్పస్ దీనిది ఓల్డ్ కాంక్రీట్ సర్ఫేస్ ఉంటుంది కదా, ప్లస్ న్యూ కాంక్రీట్ సర్ఫేస్. సో, ఈ రెండిట్ల మధ్యన బాండింగ్ కోసం మనం మెయిన్గా ఈ నైటో బాండ్ ఎస్బిఆర్ని యూజ్ చేయాలి. ఓకే. అంటే మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు ఈ ఫో బ్రష్ బాండ్ యూజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇంకో లేయర్ ప్రొటెక్టివ్ లేయర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ లేయర్కి ఈ లేయర్కి మధ్యన బాండింగ్ కోసం కూడా ఈ నైటో బాండ్ ఎస్బిఆర్ మనం యూజ్ చేయాలి. ఓకే. ఇది దీని పరిస్థితి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కాన్ప్లస్ట్ డబ్ల్యూఎన్.
సో ఇది ఏంటంటే మెయిన్గా వాటర్ ప్రూఫింగ్ ఆఫ్ స్లాబ్స్. నెక్స్ట్ అదేవిధంగా సూపర్ ప్లాస్టిసైజర్ ఇది. సో దీనివల్ల ఇట్ ఇంప్రూవ్స్ వర్కబిలిటీ ఆఫ్ కాంక్రీట్ యొక్క వర్కబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ, కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ డ్యూరబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఈజ్ వై మనం న్యూ కాంక్రీట్ ఫ్రెష్ కాంక్రీట్ వేసినప్పుడు డెఫినెట్గా ఇది యూజ్ చేయాలి, కాన్ ప్లస్ డబ్ల్యూఎల్. ఇంకోటి కూడా ఉంది, క్రాక్స్ 2.5 mm to 5 mm లోపల ఉంటే మనం అంతకన్నా తక్కువ ఉన్నా సరే లెస్ దాన్ 2.5 mm ఆర్ అప్ టు 5 mm కూడా యూజ్ చేయొచ్చు. నైటో సీల్ పియు సీలెంట్ అని ఉంటుంది. ఇది అప్లై చేస్తే క్రాక్ ఫిల్ అన్నది చాలా బాగా అవుతుంది. క్రాక్ ఫిల్లింగ్ అన్నది క్రాక్స్ ఎక్స్టెండ్ అవ్వకుండా ఉండడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము 100% యూజ్ చేసాం. వి యూజ్డ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ అండ్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మెథడ్ ఆఫ్ అప్లికేషన్ కూడా మళ్ళీ ఇంకొకసారి విని క్లియర్గా వీడియో అంతా విని, వీడియోలో ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు నేను హౌ వి ఎగ్జిక్యూటెడ్ అన్నది కూడా చూపిస్తాను మీకు నీట్గా. సో అదంతా చూసి డౌట్స్ ఏమీ లేకుండా మీకు ఏమన్నా స్లాబ్ లీకేజెస్ రిపేర్స్ ఉంటే చేసుకోగలరని నేను ఆశిస్తాను. ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, అదొకటి ఇంకో ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఇన్ ఆల్ మేజర్ టౌన్స్లో మనకి ఇవి దొరుకుతున్నాయి. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, తెనాలి, ఇంకా చాలా చోట్ల, వైజాగ్, శ్రీకాకుళం, అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి. మీరు నైటో బాండ్ అని చెప్పి అడగండి, లేదంటే ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయొచ్చు డీలర్ యొక్క డీటెయిల్స్ కోసం. నైటో బాండ్, ఎస్బిఆర్ కానీ ఇవి ప్రొడక్ట్స్. సో ఇది వీటి గురించి. సో ఇప్పుడు వీడియో ప్రెజర్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ మిక్సింగ్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కంటైనర్లో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్, ఒక డ్రమ్ లాంటిది తీసుకోండి. ఆ కంటైనర్లో మన లిక్విడ్ బ్రష్ బాండ్ ఉంది కదా, ఈ లిక్విడ్ బ్రష్ బాండ్ని ముందు తీసుకోవాలి. సో ఈ లిక్విడ్ బ్రష్ బాండ్ని ఈ కంటైనర్లో అనుకోండి ఇక్కడ దాకా. సో ఇలా మీరు ఫస్ట్ లిక్విడ్ బ్రష్ బాండ్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ దీంట్లోకి యాడ్ వాటర్, రిక్వైర్డ్ స్పెసిఫైడ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత చెప్పారో అంతే. అంటే 3 లీటర్స్ యాడ్ చేయాలని చెప్పాం కదా, 3 లీటర్స్ క్లియర్ అండ్ క్లియర్గా ఉండాలి ఆ వాటర్ చాలా. నెక్స్ట్ అదేవిధంగా ఆ వాటర్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎలాంటి క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్, క్లియర్ వాటర్ ఆర్ క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్ వీ హ్యావ్ టు యాడ్. ఫ్రెష్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. సో ఈ వాటర్ యాడ్ చేసి అవి రెండు కూడా బాగా వీ హ్యావ్ టు స్టిర్ వెల్,
కంప్లీట్గా బాగా స్టిర్ చేసుకోవాలి, తిప్పాలి, బాగా కంప్లీట్గా మిక్స్ చేయాలి ఆ రెండిటిని. వన్స్ ఆ రెండు మిక్స్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు యాడ్ పౌడర్ బ్రష్ బాండ్. ఈ బ్రష్ బాండ్ పౌడర్ ఏదైతే ఉందో అది స్లోలీ వీ హ్యావ్ టు యాడ్ బై స్టిరింగ్, బై కంటిన్యూస్ స్టిరింగ్ అనమాట. కంటిన్యూస్గా కలుపుతూ, మీరు దేంతో కలపాలి అంటే చేతితో కలపడం అంటే చాలా కష్టం ఇది. సో దీనికి మనకి పుట్టిని మిక్స్ చేసుకుని హ్యాండ్ ప్రొపెల్లర్ యాజిటేటర్ అంటారు. ప్రొపెల్లర్ హ్యాండ్ ఆపరేటెడ్ ప్రొపెల్లర్ యాజిటేటర్ అంటే ఇలాగా డ్రిల్లింగ్ మిషన్ లాగే ఉంటుంది అది కూడా, కాకపోతే కింద దానికి ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట, రొటేట్ అవి. పైన ఏమో మనకి హ్యాండిల్ ఉంటుంది. సో ఈ హ్యాండిల్ని మనం పట్టుకుని దాన్ని బటన్ అది ప్రెస్ చేసినప్పుడు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ రొటేటింగ్ మెషిన్ ఉంటుంది కదా, మిక్సింగ్ మెషిన్, ఆ మిక్సింగ్ మెషిన్ యూజ్ చేసి మనం ఈ మూడు యాడ్ చేసుకుంటూ, పౌడర్డ్ ఫామ్ యాడ్ చేసుకుంటా లిక్విడ్లో స్లోలీ యాడ్ చేసుకుంటూ తరోగా మిక్స్ చేసుకోవాలి. సో వన్స్ ఈ మిక్చర్ అంతా, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసేసుకున్నాక దెన్ అప్లికేషన్ అన్నమాట. దెన్ కమ్స్ అవర్ ఫైనల్, ఆఫ్టర్ ఫైనల్ మిక్సింగ్ అప్పుడు మన ఫైనల్ అప్లికేషన్ అన్నమాట. ఓకే, సో వన్స్ మనకి ఈ మిక్సింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ మిక్సింగ్ స్టెప్ ఇది మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి అప్లికేషన్ అన్నమాట. సో ఈ అప్లికేషన్ అన్నది ఏంటి అంటే, మనం పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, యూజింగ్ పెయింట్ బ్రష్. సో పెయింట్ బ్రష్ యూజ్ చేసి మనం అప్లై చేసే ఏరియా ఏదైతే ఉంటుందో, సో ఫస్ట్ ఈ పెయింట్ బ్రష్ యూజ్ చేసి మనం ఈ డైరెక్షన్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఒక కోటింగ్ మొత్తం ఈ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి పెయింట్ బ్రష్తో. ఈ లిక్విడ్ మిక్చర్ ఏదైతే మనం మొత్తం రెడీ చేసుకున్నామో అది ఒక డైరెక్షన్లో మనం ఇది అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ డైరెక్షన్లో అప్లై చేశారు అనుకుందాం. ఓకే, సో ఇలా మొత్తం మన స్లాబ్ ఏరియా, మనకి ఎక్కడైతే లీకేజ్ వస్తుందో ఆ లీకేజ్ వచ్చే ఏరియాలో మనం ఈ విధంగా అప్లై చేసి దాన్ని కంప్లీట్గా డ్రై అవనివ్వాలి. సో డ్రై అవనిచ్చి మళ్ళీ నెక్స్ట్ అప్లికేషన్, రెండో అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి. అంటే ఇప్పుడు ఇలా లాటరల్ డైరెక్షన్లో చేసాం కదా, ఇప్పుడు ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో అప్లై చేయాలి ఆ పెయింటింగ్ అన్నది. సో ఈ విధంగా మనం కంపల్సరీ స్కిల్డ్ లేబర్ తోటి మనం చేయించాలి. ఇది చాలామంది ఏంటంటే ఎలా పడితే అలా చేసేస్తారు. అలా చేసేస్తే మనకి పెర్ఫార్మెన్స్ అన్నది తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా, నిదానంగా, కంప్లీట్గా స్టడీగా చేయాలి. స్పీడ్గా కంగారు పడుతూ చేయకూడదు ఇలాంటివన్నీ కూడాను. నెక్స్ట్ ఆ మిక్సింగ్ చేసినప్పుడు కూడా స్పెక్టికల్స్ అవి పెట్టుకుని, ప్రికాషనరీ మెజర్స్ యూజ్ చేసుకుని, హ్యాండ్స్కి గ్లౌజ్ అది వేసుకుని ఇవన్నీ మిక్సింగ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ కాబట్టి మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి
మనం ఇవి ఇంటి దగ్గర చేస్తే కనుక కంపల్సరీ ప్రికాషనరీ మెజర్స్ మనం యూస్ చేయాలి. సో ఈ విధంగా ఇదొక డైరెక్షన్, ఇదొక డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ ఫస్ట్ అప్లికేషన్ డైరెక్షన్కి ఫస్ట్ అప్లికేషన్ డైరెక్షన్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఈ లిక్విడ్ని మనం అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి కోటింగ్స్కి ఇంటర్లాకింగ్ అన్నది ఉంటుంది. ఈ పాత కోటింగ్కి దీనికి ఇంటర్లాకింగ్ అన్నది రావడం వల్ల స్ట్రెంగ్త్ అన్నది ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ ఫస్ట్ మన సర్ఫేస్లో మనం ఈ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక పెయింటింగ్ విత్ బ్రష్ బాండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఏంటి అంటే యూ హ్యావ్ టు అప్లై సిమెంట్ మోటార్ పెట్టి మళ్ళీ అగైన్ లెవెలింగ్ చేసుకోవాలి. సో ఆ సిమెంట్ మోటార్ అప్లై చేసినప్పుడు అందులో కూడా వీ హ్యావ్ టు యాడ్ ఫోర్స్ రాక్ నైట్రో బాండ్ SBR కానీ లేదంటే ఇంకో కాంపౌండ్ కూడా ఉంది కాన్ప్లాస్ట్ WL. ఈ రెండు కూడా కాన్ప్లాస్ట్ WL కూడా ఫోర్స్ రాక్ కంపెనీయే. సో ఈ రెండు ప్రొడక్ట్స్లో ఏదో ఒకటి మనం యూజ్ చేసి మార్టర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దాంతో మళ్ళీ మనం పైన టాప్ లేయర్ మనం దాంతో ఫార్మేషన్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం చేసినట్లయితే ఇట్ విల్ లాస్ట్ ఫర్ మినిమం అరౌండ్ 15 years మనకి ఈ ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్ అయితే దొరికినట్లనే చెప్పాలి. సో ఇది మనం చాలా కాషియస్గా చేయాలి, ప్రికాషనరీ మెజర్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చక్కగా ప్రొసీజర్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాబ్కి ఈ విధంగా మనం గంటలది కొట్టుకోవాలి. సో దట్ మన పాతది ఉన్నదానికి బాండింగ్ అన్నది రావడానికి అన్నమాట. సో వన్స్ అది అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న లిక్విడ్లోని బ్రష్ బాండ్లో ఉన్న లిక్విడ్ ఏదైతే క్యాన్లో ఇచ్చాడో ఆ లిక్విడ్ని మనం ఒక కంటైనర్లోకి తీసుకోవాలి ఈ విధంగా. సో ఫస్ట్ స్టెప్ అది, కంటైనర్లోకి ఈ లిక్విడ్ని తీసుకోవడం. సో తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయాలి, అది సెకండ్ స్టెప్. ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి? 15 kg బ్యాగ్ అయితే 3 liters ఆఫ్ వాటర్ వీ హ్యావ్ టు యాడ్. 3 liters వాటర్ని మనం అక్కడ బాటిల్తో కొలుస్తున్నారు వాళ్ళు. సో 3 liters వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ క్లీన్ చేసుకోవాలి కూడా, లోపల ఉండిపోతుంది కొంత బాటంలో. సో అందుకని లీటర్ వాటర్ని మళ్ళీ ఇందులో వేసుకుని క్యాన్లో ఒకసారి రిన్స్ చేసుకొని ఆ బకెట్లోకి తీసుకోవాలి. సో ఈ విధంగా 3 liters వాటర్ మనం జాగ్రత్తగా యాడ్ చేసుకొని వేస్ట్ అవ్వకుండా ఎక్కడాను వాటర్ యాడ్ చేసుకోవాలి ఫుల్గా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పౌడర్ యాడ్ చేయాలి. ఇంకా 3 liters యాడ్ చేసే వరకు టైం పడుతుంది. 3 liters యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ పౌడర్ యాడ్ చేయాలి. సో పౌడర్ యాడ్ చేసినప్పుడు ఏంటి అంటే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఒక మనిషి కలుపుతూ ఉండాలి, ఒక మనిషి పౌడర్ యాడ్ చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా చేస్తే మనకి కంటిన్యూస్గా లంప్స్ లేకుండా మిక్సింగ్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి స్టెప్ 3. సో ఆ పౌడర్ మనకి ఏదైతే 15 kg బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్లోని పౌడర్ కంటెంట్స్ అయినటువంటి బ్రష్ బాండ్ RFXని మనం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టిరింగ్ చేసుకుంటూ అది యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మిక్సింగ్ అన్నది ప్రాపర్గా చేసుకోవాలి. కంప్లీట్గా ఎక్కడ ఇది లంప్స్ అది ఉండిపోకుండా చాలా జాగ్రత్తగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇది మాన్యువల్గా ఇలా హ్యాండ్తో చేయొచ్చు, లేదంటే మిషన్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు.
ఓకే, హ్యాండ్ మిక్సింగ్ కానీ లంప్స్ అయ్యి క్లియర్ అవ్వడం కోసం మెయిన్గా. లేదంటే మిషన్ ఉంటుంది, స్టిర్రింగ్ మిషన్. ఆ స్టిర్రింగ్ మిషన్ యూజ్ చేసి మనం కంప్లీట్గా స్టిర్ చేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందా చెప్పాం కదా 2 డైరెక్షన్స్, ఫస్ట్ ఒక డైరెక్షన్లో దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఆ కోటింగ్ ఆరిపోయిన తర్వాత సెకండ్ కోటింగ్ ఆపోజిట్ డైరెక్షన్, దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనం చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇది ఈ విధంగా అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ని ఇలా పెయింట్ బ్రష్లు యూజ్ చేసి ఇలా అప్లై చేసుకుంటూ రావాలన్నమాట. ఏదో ఒక డైరెక్షన్లో అప్లై చేసుకుంటూ రావాలి. సో చేసుకుంటూ వచ్చిన తర్వాత సో ఒక డైరెక్షన్లో కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత సెకండ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఏంటంటే పైన సిమెంట్ మోటార్ కోటింగ్ అన్నాం కదా. సో ఈ సిమెంట్ మోటార్ కోటింగ్ అప్లై చేసే ముందు నైటోబాండ్ SBR లాటెక్స్ అని మనం సిమెంట్ స్లర్రీలో కలుపుకొని దాన్ని అప్లై చేయాలన్నాం కదా. సో ఆ స్లర్రీ విత్ నైటోబాండ్ SBRని అప్లై చేస్తున్నారు ఇక్కడ. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు పైన సిమెంట్ మోటార్ వేసి ఫ్లోరింగ్ లాగడం అన్నది జరుగుతుంది. ఓకే.